మక్కాన ఫ్రై చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు మక్కాన, అల్లం వెల్లుల్లి పేస్టు, నూనె, గరం మసాలా, ఒక టమాటా, 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కారం, పసుపు. చాలా సింపుల్ అండి తాలింపు. ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి. ఈ మక్కాన వేసి లైట్గా ఎగించాలండి. మరీ ఎక్కువగా మాడసొద్దు. ఇవి ఒక ప్లేట్లో వేసుకుని చల్లారనివ్వాలండి. చల్లార్చాలి. కొంచెం నూనె అండి, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఎగించాలి. టమాటా ముక్కలు కూడా వేయాలి. వాటర్ ఏమి వేయకండి. ఈ టమాటా రసంతోనే మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మగ్గాలి. కొంచెం ఉప్పు, ఇదంతా బాగా కలపాలి. మిక్సీలో వేసుకున్న మక్కానండి. మూత పెట్టేసి కొంచెం ఒక్క ముక్క, ఫుల్గా మెత్తగా చేయొద్దు. చేసి పెట్టుకున్న మక్కాన ఈ ఉల్లిపాయలు అన్నీ ఎగినాయి చూడండి, అందులో వేసేయాలి. కొంచెం బాగా కలపాలి. మనం ఎగ్ బజ్జీ చేస్తాం చూడండి, ఆ స్టైల్లో ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది మనం అన్నంలో కలుపు తినొచ్చు, చపాతీకి తినొచ్చు. కొద్దిగా గరం మసాలా అండి, దీన్ని కొంచెం బాగా కలపాలి. గరం మసాలా అంతా పట్టేంత వరకు ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. పూరీకి, చపాతీకి కూడా చాలా బాగుంటుంది. దించే ముందు కొంచెం కొత్తిమీర. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పొడి పొడిలాడుతూ ఉంటే చాలా బాగుంటుందండి.